మీరు గమనించండి, ఇది జస్ట్ ఊహ మాత్రమే, అందుకే చెప్తున్నాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనక రాజకీయ పార్టీ స్థాపించకపోతే ఏం జరిగి ఉండేది అనేది. సో అప్పుడు 2019 వచ్చేసరికి ఏదైతే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉందో అదే వ్యవహార శైలి 2014 నుంచి ఉండేది కదా. అప్పుడు టీడీపీ వాళ్ళని ఏ రకంగా మరి టార్గెట్ చేసి ఉండేవాళ్ళు, అప్పుడు టీడీపీలో నాయకులు ఎంతవరకు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. బాగా కరుడు కట్టిన నాయకులు, అన్నగారంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే పార్టీలో ఉండేవాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్న జనరేషన్లో రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే జంపింగ్ జపాంగులే, ఎటు అధికారం ఉంటే అటు జంప్ అయిపోదామనే ఉద్దేశంతో ఉన్నవాళ్లే తప్ప ప్రధానంగా ప్రజలకు సేవ చేయాలి, ఒక పార్టీని అంటిపెట్టుకొని ఉండాలి అనే ఎథిక్స్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా తక్కువగా ఉన్నారు ఈ జనరేషన్లో. అది మన దురదృష్టకరం, అది వేరే విషయం అనుకోండి. సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని మాటలు ఎన్ని వ్యాఖ్యలండి. సో ఆ 2019 వచ్చేసరికి ఎలా ఉండేది. సో అందుగురించే 2014లో ఆయన పార్టీ పెట్టినా, పోటీలో ఉండకపోయినా, కేవలం మద్దతు మాత్రమే ప్రకటించినా, 2019లో ఆయన పోటీ చేసి ఓడిపోయినా, అలా మొండిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పాటు ఆయన పోరాడి 2024లో ఆ విధంగా 100% స్ట్రైక్ రేట్తో సాధించగలిగారు. ఇదే 2019లో ఆయన మరి వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు చాలామంది నేను పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి భక్తుల్ని ఆయనని చెప్పేసి కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మొహం చాటేసేసారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడాలా.